ఫ్రెండ్స్ చూడండి, ఈ నట్ మిల్క్ మేకర్ ఉపయోగించి బాదం మిల్క్ చేశాను. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో చూడండి. ఇంత బాదం, ఈ కప్పుతో బాదం వేసి మ్యాక్సిమం మినిమం మార్క్ ఉంటుంది, మినిమం దాకా నీళ్ళు పోసాను. ఇలా చిక్కగా వచ్చింది. వన్ టైం మిక్సీలో అయితే 4-5 సార్లు తిప్పుకోవాలి. దీనిలో మనం తేనేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి, బాదం డ్రింక్. బయట బాదం మిల్క్ అని అమ్ముతారు విజయ డైరీలో, దానిలో బాదం ఏమి ఉండదు, ఎక్కువ నీళ్ళే ఉంటాయి, చక్కెర ఉంటుంది. ఇది అనుకోండి స్వచ్ఛమైన బాదం పాలు. దీనిలో తేనె వేసేసి మీరు పిల్లలకి పాలకు బదులు ఇది తాగిచ్చారనుకోండి, ఆ మధ్య కల్తీ పాలు తాగి చచ్చిపోయారు చూడు, అలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. ఇది మంచిగా స్ట్రాంగ్గా పెరుగుతారు పిల్లలు, ప్రోటీన్ మంచిగా ఎదుగుతుంది. వీళ్ళైతే రోజు బాదం పాలు ఇలా తేనేసి పిల్లలకి ఇచ్చేయండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, అప్పుడు బాగా ఇష్టంగా తాగుతారు, బాగుంటుంది కూడా. ఇలాగే ఓట్ మిల్క్ ఇవ్వచ్చు, ఒకరోజు బాదం మిల్క్, ఒకరోజు సన్ఫ్లవర్ సీడ్ మిల్క్ ఇవ్వచ్చు. అలా డిఫరెంట్గా ఇంకా బాదంతో పాటు అవి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. మన ఇష్టం, పిస్తా మిల్క్ ఇవ్వచ్చు. ఈ విధంగా సోయా మిల్క్ తాగరు, వంటల్లో ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పాలు, బాదం మిల్క్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ తేనేసి. పిల్లలు ఎంత బాగా ఎదుగుతారు తెలుసా, పిల్లలేంట్లో పెద్దవాళ్ళకైనా ఎంత ఎనర్జీ వస్తుంది తెలుసా. ఇది ఫాలో అవ్వండి తప్పకుండా, సరేనా? ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.